హలో ఎవరిబడి. ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో యూనిట్ 3లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. సో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో యూనిట్ 3లో మనకి ముఖ్యంగా ఇండిజినియస్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, సిబ్డి, నాబార్డ్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్, వీటి గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఇండిజినియస్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, సిబ్డి, నాబార్డ్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్స్, వీటి గురించి తెలుసుకుందాం. సో యాక్చువల్గా యూనిట్ 3 వచ్చేసి బ్యాంకింగ్ డెవలప్మెంట్, అంటే బ్యాంకింగ్ యొక్క అభివృద్ధి గురించి మనం ఈ యూనిట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటిలో ముందుగా మనం మొదటి టాపిక్గా ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండిజినియస్ బ్యాంకింగ్, అసలు ఇండిజినియస్ బ్యాంకింగ్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? ఇండిజినియస్ బ్యాంక్స్ని దేశీయ బ్యాంకర్లు అంటారు. ఏమంటారు? దేశీయ బ్యాంకర్. సో ఈ దేశీయ బ్యాంకర్లు అంటే ఏమిటి తెలుసుకుందాం. దాని తర్వాత వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, విధులు, అలాగే వీటి వర్కింగ్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుందాం. సో ఇండిజినియస్ బ్యాంకింగ్, అకార్డింగ్ టు ద ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరింగ్ టు ద ఎనీ ఇండివిజువల్స్ ఆర్ ప్రైవేట్ ఫార్మ్స్ సర్వింగ్ డిపాజిట్స్ అండ్ lending to the money lenders. Name of banks: Tamil Nadu Chettis, Maharashtra Shops, Bengal Sets. So actually, according to the Indian central banking inquiries to the any individual or private firms receiving deposits or lending to the money lenders. సో యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి దేశీయ బ్యాంకుల గురించి మనం తెలుసుకుంటే, ఈ యొక్క దేశీయ బ్యాంకర్లు ఎవరు అని మన ఉద్దేశం ఏంటి? వీటి గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో, అది డిపాజిట్లు స్వీకరించడంతో పాటు రుణాలు మంజూరు చేయడం, వడ్డీకి అప్పులు ఇవ్వడం, వీళ్ళని మనం ఇండిజినియస్ బ్యాంక్స్గా పిలుస్తాం. వీటికి డిఫరెంట్ వేరే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో వీళ్ళని పిలుస్తూ ఉంటారు. వీళ్ళని తమిళనాడులో చెట్టీస్ అని, మహారాష్ట్రలో షాప్స్ అని, బెంగాల్లో సెట్స్ అని పిలుస్తారు అన్నమాట. సో ఈ ఇండిజినియస్ బ్యాంకర్లు అంటే దేశీయ బ్యాంకర్లు మామూలుగా మనం జనరల్గా చెప్పుకోవాలంటే వడ్డీ వ్యాపారస్తులు. సో వీళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది మన యాక్చువల్గా బ్యాంకింగ్ సిస్టమ్కి దీనికి పోలికలు ఉన్నప్పటికీ ఈ యొక్క వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యత్యాసంతో అవి డిఫరెన్షియేట్ చేయబడ్డాయి. భారతీయ కేంద్ర బ్యాంకింగ్ విచారణ కమిటీ ప్రకారం దీనికి ఉన్నటువంటి డెఫినేషన్, నిర్వచనం మనం చూసినట్లయితే, భారతీయ కేంద్ర బ్యాంకింగ్ విచారణ కమిటీ ప్రకారం డిపాజిట్లను స్వీకరించి అలాగే హుండీలతో వ్యాపారం చేసి అలాగే రుణాలను కూడా మంజూరు చేసేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ దేశీయ బ్యాంకర్లు అంటారు. మరొకసారి చూస్తే, భారతీయ కేంద్ర బ్యాంకింగ్ విచారణ కమిటీ ప్రకారం డిపాజిట్లను స్వీకరించి హుండీలతో వ్యాపారం చేసే, రుణాలను మంజూరు చేసేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ దేశీయ బ్యాంకర్లు అంటారు. సో దేశీయ బ్యాంకర్లని వడ్డీ వ్యాపారస్తులు మనం అంటాం. దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వడ్డీ వ్యాపారస్తులు కేవలం వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకర్లు ఏదో మామూలు వ్యాపారం చేసుకుంటూ మరోవైపు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకని వీరిని దేశీయ బ్యాంకర్లు అంటాం. వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువగా వ్యవసాయ కార్యకలాపాలకు అప్పులు ఇస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకర్లు ఎక్కువగా వర్తక వాణిజ్యాలకు, అలాగే వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు అప్పులు ఇస్తూ ఉంటారు. సో ఇద్దరు తాకట్టు లేకుండా కూడా అప్పులు ఇస్తూ ఉంటారు. అయితే దేశీయ బ్యాంకర్లు ఎక్కువగా తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తూ ఉంటాయి, కానీ వడ్డీ వ్యాపారస్తులు అప్పులు అంత ఎక్కువగా తాకట్టు పెట్టించుకోరు. మ్యాక్సిమం మనం చూస్తుంటాం కదా, మనీ లెండర్స్ పెద్దగా తాకట్టు లేకుండానే వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. కానీ దేశీయ బ్యాంకర్లు తాకట్టు పెట్టుకుని ఈ యొక్క అప్పులు అనేవి ఇస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకులు సామాన్యంగా రుణగ్రహీతల యొక్క ఉద్దేశాలను బట్టి రుణాలు ఇస్తుంటారు. వడ్డీ వ్యాపారస్తులు ఆ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. వడ్డీ వ్యాపారస్తులు విధించేటువంటి వడ్డీ రేటు కంటే దేశీయ బ్యాంకర్లు విధించేటువంటి వడ్డీ రేటు సాధారణంగా తక్కువగా ఉంటుంది, కానీ వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చేటువంటి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ వ్యాపారస్తులు గ్రామాల్లో, దేశీయ బ్యాంకర్లు పట్టణాల్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకర్లు కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకొని కొన్ని నిబంధనలను ఆచరిస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులు అలా చేయరు. అంటే మనకి దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు ఒకేలా కనిపించినా ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఇండిజినియస్ బ్యాంకింగ్ గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి మళ్ళీ మనం క్లియర్గా చూసుకుంటే కనుక ఇట్ మీన్స్ మనీ లెండర్స్, అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళని మనం వడ్డీ వ్యాపారస్తుల్ని, అలాగే దేశీయ బ్యాంకర్లని మనం పిలుస్తూ ఉంటాం. యాక్చువల్గా వడ్డీ వ్యాపారస్తులకి దేశీయ బ్యాంకర్లకు ఉన్న డిఫరెన్స్ మనం చూసాం. చిన్న డిఫరెన్స్తో వీళ్ళు వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. దే కలెక్ట్ డిపాజిట్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్ అండ్ గ్రాంట్ లోన్స్ టు ద నీడీ పర్సన్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ డిపాజిట్స్. అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుని అలాగే మళ్ళీ అవసరమైన వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళ సొంత డబ్బులైనా ఉండొచ్చు, లేదా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నటువంటి డబ్బులను కూడా వీళ్ళు అప్పుల రూపంలో ఇస్తూ ఉంటారు. దీస్ ఇండిజినియస్ బ్యాంక్స్ ఆర్ పాపులర్ ఇన్ విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. ఈ ఇండిజినియస్ బ్యాంక్, దేశీ బ్యాంకర్లు ఆ చిన్న చిన్న గ్రామాలు, చిన్న టౌన్లో వీళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్ పెర్ఫార్మ్ కంబైన్డ్ ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. దేశీ బ్యాంకర్లు ట్రేడింగ్ అలాగే బ్యాంకింగ్ కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి మనం ఈ విధంగా తెలుసుకున్నాం. సో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేవి, తర్వాత వాటి యొక్క డిఫిట్స్ ఏంటి అని కూడా నెక్స్ట్ చూద్దాం. సో ఇండిజినియస్ బ్యాంకర్స్, ఇండివిజువల్ బ్యాంకర్స్ లైక్ షాప్స్, షేడ్స్, షాకర్స్, Mahajans, etc. combine trading and other business with money lending. Individual bankers like shops, shades, షాకర్స్, మహాజన్స్ వీళ్ళ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారని చెప్పేసి చెప్పుకున్నాం. వీళ్ళ యొక్క పేర్లు మాట ఇండిజినియస్ బ్యాంక్స్ యొక్క పేర్లు షాప్స్, షేడ్స్, షాకర్స్, మహాజన్స్. మనం ఇక్కడ అంటాం కదా శెట్టి గారు, సావుకారు గారు అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ యొక్క బిజినెస్ యాక్టివిటీస్ చేసే వాటిని మనం ఇండిజినియస్ బ్యాంక్ అంటాం. వెరీ ఇన్ సైజ్ ఫ్రమ్ పెటీ లెండర్స్ టు సబ్స్టైనబుల్ షాప్స్, యాక్ట్ యాజ్ మనీ చేంజర్స్ అండ్ ఫైనాన్స్ ఇంటర్నల్ ట్రేడ్ త్రూ హుండీస్, ఇంటర్నల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. Indigenous banking is usually family-owned business employing own working capital. At one point, it was estimated that IBS met about 90% the financial requirements of rural India. సో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రేడ్స్, తర్వాత హుండీస్తో వీళ్ళు వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది యూజువల్లీ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ కింద మనం వీళ్ళు చేస్తుంటారు. ఈ క్యాపిటల్ అనేది వాళ్ళ సొంత డబ్బులతో లేదా ప్రజల దగ్గర తీసుకున్నటువంటి డిపాజిట్స్ రూపంలో వీళ్ళు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. సో వీళ్ళు 90% ఆఫ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ రూరల్ ఏరియాస్లో ఇండిజినియస్ బ్యాంక్సే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బ్యాంకింగ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత వీటి దగ్గరికి వెళ్ళడం తగ్గింది, కానీ ఇప్పటికీ వీళ్ళ యొక్క లావాదేవీలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి మనం వీటి యొక్క పనితీరు గురించి చూస్తే కనుక వీటి యొక్క ఫంక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ యొక్క ఫంక్షన్స్ చూస్తే ఇండిజినియస్ బ్యాంకర్స్ మేజర్గా 2 ఫంక్షన్స్ వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్. సో ఈ బ్యాంకింగ్ ఫంక్షన్స్కి వచ్చేసరికి లెండింగ్ లోన్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, డీలింగ్ ఇన్ హండీస్. నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి కమిషన్ ఏజెంట్స్, స్పెక్యులేటివ్ ట్రేడ్, అదర్ బిజినెసెస్. మెయిన్గా ఇండిజినియస్ బ్యాంకర్స్ 2 మేజర్ ఫంక్షన్స్ అనేవి వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో బ్యాంకింగ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ అది నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్. బ్యాంకింగ్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి లెండింగ్ లోన్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, డీలింగ్ ఇన్ హండీస్. నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి కమిషన్ ఏజెంట్స్, స్పెక్యులేటివ్ ట్రేడ్, అదర్ బిజినెసెస్. సో దేశీ బ్యాంకీల యొక్క వీళ్ళ యొక్క విధులు చూస్తే కనుక
భారతదేశంలో ఉన్నటువంటి దేశీ బ్యాంకింగ్ వ్యాపారం మార్వాడీలు, జైన్లు, షరాబులు, చెట్టియార్లు మొదలైనటువంటి కొన్ని కులాల వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాపారం వ్యక్తుల చేత కానీ కుటుంబం చేత కానీ నిర్వహించడం జరుగుతుంది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా. సో ఈ దేశీ బ్యాంకుల యొక్క మన విధులు చూస్తే కనుక బ్యాంకింగ్ ఫంక్షన్స్లో లెండింగ్ లోన్స్ అంటే అప్పులు ఇవ్వడమే కాక ప్రజల దగ్గర నుండి డిపాజిట్స్ కూడా స్వీకరిస్తారు. దేశీ బ్యాంకులు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తుల కార్యకలాపాల మీద దృష్టి ఉంచుతారు. దేశీ బ్యాంకర్లు ఆధునిక బ్యాంకింగ్ నిర్వహణ సూత్రాలు మరియు విధానాలని పాటించరు. వారు సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతులు మాత్రమే ఆచరించి వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లేదా మన బ్యాంకింగ్ ఏవైతే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ విధించేటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ వీళ్ళు పాటించరు. వారు సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబ పద్ధతులను ఉపయోగించి వాళ్ళ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. వీరు ఈ దేశీ బ్యాంకులు ఆస్తుల మీద, తనఖాల మీద, తర్వాత ప్రామిసరీ నోట్ల మీద అప్పులు ఇస్తూ ఉంటారు. హుండీల మీద కూడా వీళ్ళు పెట్టుబడి పెడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత చిన్న పరిశ్రమలకి, చిల్లర మల్లర వ్యాపారాలకి సహాయం చేయడం దేశీ బ్యాంకర్ల యొక్క ముఖ్య వ్యాపారం. వ్యవసాయానికి గ్రామీణ వడ్డీ వ్యాపారస్తుల ద్వారా అప్పులు ఇస్తారు. వ్యవసాయానికి అలాగే గ్రామీణ వడ్డీ వ్యాపారుల ద్వారా అప్పులు ఇస్తూ ఉంటారు. దేశీ బ్యాంకులు తమ యొక్క ఖాతాలను ఆధారంగా వాడుకలో ఉన్నటువంటి పద్ధతిలో వ్రాస్తారు. వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారో దేశీ బ్యాంకులను పిలుస్తున్నాం మనం. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి, మార్వాడీలని, జైన్లని, షరాబులని, చెట్టియార్స్ అని. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క లాంగ్వేజెస్లో వాళ్ళ యొక్క ఖాతాలను అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇవి ముఖ్యంగా దేశీ బ్యాంకులు అనేవి ముఖ్యమైనటువంటి పట్టణాలు, చిన్న చిన్న టౌన్స్లో మాత్రమే వీళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫైనాన్స్ కమిటీ ప్రకారం దేశీ వ్యాపారానికి 76% దేశీ బ్యాంకర్లు ఆర్థిక సహాయం చేస్తున్నారు. దేశీ యొక్క వ్యాపారానికి 76% దేశీ బ్యాంకర్లు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు అభివృద్ధి చెందినప్పటికీ దేశీ బ్యాంకర్లు భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య మార్కెట్లో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆలోచించలేకుండా నిస్సందేహంగా వీటి గురించి చెప్పగలను. ఈ విధంగా దేశీ బ్యాంకీల యొక్క ఫంక్షన్స్ చూసాం మనం. ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటో తెలుసుకున్నాం. ఈ దేశీ బ్యాంకర్ల యొక్క ఫంక్షన్స్ ఏంటనేవి, ఇండిజీనియస్ బ్యాంక్స్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్, వీళ్ళు ఎక్కడ నిర్వహిస్తారో, ఎవరిని దేశీ బ్యాంకర్లు అంటారో తెలుసుకో. సో ఇవి దేశీ బ్యాంకర్ల యొక్క విధులు. ఈ ఇండిజినియస్ బ్యాంక్స్ యొక్క బ్యాంకింగ్ ఫంక్షన్స్ మేజర్గా చూస్తే మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లెండింగ్ ఆఫ్ మనీ, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, డీలింగ్ హండీస్, అప్పులు ఇవ్వడం, డిపాజిట్లు స్వీకరించడం, అలాగే హుండీస్ మీద, ప్రామిసరీ నోట్స్ మీద కూడా వీళ్ళు అప్పులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇది మేజర్ ఫంక్షన్స్. మనం నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా దాని గురించి తెలుసుకున్నాం. సో ఈ దేశీ బ్యాంకర్ల యొక్క లోపాలు ఏంటి కూడా తెలుసుకున్నాం. డిఫెక్ట్స్, వీళ్ళ యొక్క లోపాలు ఏంటి కూడా ఇప్పుడు చూద్దాం. ఈ డిఫెక్ట్స్ ఆఫ్ ఇండిజీనియస్ బ్యాంక్స్ చూస్తే, బ్యాంకర్స్ యొక్క దేశీ బ్యాంకర్ల యొక్క లోపాలు చూస్తే కనుక, ఎక్స్ప్లనేషన్ ఆఫ్ కస్టమర్స్, సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్, అన్ప్రొడక్టివ్ లోన్స్, ఇన్సఫిషియంట్ క్యాపిటల్, అన్ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్, మిక్సింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్. ఎక్స్ప్లనేషన్ ఆఫ్ కస్టమర్స్, సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్, అన్ప్రొడక్టివ్ లోన్స్, ఇన్సఫిషియంట్ క్యాపిటల్, అన్ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్, మిక్సింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్. సో దేశీ బ్యాంకుల యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దేశీ బ్యాంకుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి చూద్దాం. ముఖ్యంగా మనం దేశీ బ్యాంకుల యొక్క లోపాలు చూస్తే కనుక నిర్వహణ లోపం కనిపిస్తుంది. దేశీ బ్యాంకులు ప్రైవేటు అలాగే వర్తక కార్యకలాపాల్లో బ్యాంకింగ్ వ్యాపారాన్ని ముడిపెట్టారు. అంటే ప్రైవేటు, వర్తక కార్యకలాపాలు అన్నమాట, వీటిని బ్యాంకింగ్ వ్యాపారాన్ని ముడిపెట్టారు. ఈ రెండు కార్యకలాపాలకు ప్రత్యేక ఖాతాలను తయారు చేశారు. ఇవి మన యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యాపారానికి సెపరేట్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే బ్యాంకింగ్ని ఏం చేశారు,
వర్తక కార్యకలాపాలతో అంటే వ్యాపారంతో ముడిపెట్టేశారు. ఈ రెండిటికి ప్రత్యేక ఖాతాలు అనేవి ఏం తయారు చేయరు. అందువల్ల వీరి వ్యాపారాన్ని నియంత్రించడం కష్టం అవుతుంది. ఈ నియంత్రణ లోపం అనేది అనిపిస్తుంది. తర్వాత స్పెక్యులేటివ్ వ్యాపారం అంటాం మనం. స్పెక్యులేటివ్ వ్యాపారం అంటే ఏంటి? బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు స్పెక్యులేటివ్ వ్యాపారం ఇతర వ్యాపారాలని దేశీయ బ్యాంకులు చేపడుతున్నాయి. అంటే బ్యాంకింగ్తో పాటు ఇతర వ్యాపారాలు కూడా కలిపి చేస్తున్నాయి. యాక్చువల్గా మన బ్యాంక్స్ ఏం చేస్తాయి? కమర్షియల్ బ్యాంక్స్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ మాత్రమే చేస్తాయి. వీళ్ళు డిఫరెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొన్ని ఫంక్షన్స్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా వేరే బిజినెస్ యాక్టివిటీస్ చేసినా అది బ్యాంకింగ్కి సంబంధించినవే చేస్తుంటాయి. కానీ స్పెక్యులేటివ్ వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్తో పాటు ఇవి అదర్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా దీంతో చేస్తూ ఉంటారు. సో డిపాజిట్ బ్యాంకింగ్ అనేది అభివృద్ధి అవసరమైనంత దృష్టి దేశీయ బ్యాంకర్లు మళ్లించడం లేదు. అంటే డిపాజిట్ బ్యాంకింగ్ యొక్క అభివృద్ధి మీద వీళ్ళు పెద్ద దృష్టి అనేది మళ్లించడం లేదు. వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఖాతా ఉండేవారి యొక్క వద్ద మాత్రమే డిపాజిట్ తీసుకుంటే, కొంతమంది ఖాతాదారులు వీళ్ళకి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్లు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప మిగతా వాళ్ళ దగ్గర నుంచి బయట నుంచి డిపాజిట్స్ తీసుకోవాలన్నటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. దానివల్ల ప్రజల్లో ఉన్నటువంటి పొదుపు చేద్దాం అనేటువంటి అలవాట్లు ఎక్కువగా ఉండవు. ఈ దేశీయ బ్యాంకుల్లో దగ్గరికి ప్రజలు వెళ్ళడం వల్ల పొదుపు అనే యాక్టివిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఇన్సఫిషియెంట్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటే మూలధనం అనేది కొరత. దేశీయ బ్యాంకులు మూలధన కొరత, షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. ఎందుకంటే వీళ్ళు పెద్దగా డిపాజిట్స్ తీసుకోరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో బిజినెస్ యాక్టివిటీ చేస్తారు, లేదా వాళ్ళ ఖాతాదారుల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుని ఆ డబ్బుని సర్క్యులేట్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ అనేది ఉండదు. అందువల్ల ఇన్సఫిషియెంట్ క్యాపిటల్, షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. దేశీయ బ్యాంకులు సంఘీభావం ఉండదు, ఎవరి వ్యాపారాన్ని వారు స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంటారు. అంతే తప్ప ఇది అనార్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ వడ్డీ రేట్లు, దేశీయ బ్యాంకులు మంజూరు చేసేటువంటి రుణాల మీద ఎక్కువ వడ్డీ రేట్లు తీసుకుంటారు. తనఖా అప్పుల మీద 6 నుంచి 18% వరకు, తనఖా లేని అప్పుల మీద 18 నుంచి 37% వరకు వడ్డీలు తీసుకుంటారు. ఈ వడ్డీ రేట్లు వాణిజ్య బ్యాంకులు రుణాల మీద విధించేటువంటి వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రుణగ్రస్తులు అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు తీర్చడం అనేది కష్టం అవుతుంది. అప్పులు వసూలు చేసే పద్ధతులు కూడా వీళ్ళకి డిఫరెంట్ పద్ధతులు. దేశీయ బ్యాంకులు అప్పు వసూలు చేసేటువంటి పద్ధతులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ప్రజల మీద వీళ్ళ మీద చెడ్డ పేరు కూడా ఉంది ప్రజల దగ్గర. హుండీలు డిస్కౌంట్ చేయడం భారతదేశంలో ఎక్కువగా వాడుకలో లేదు, కానీ పూర్వకాలం నుండి హుండీలు దేశీయ బ్యాంకుల్లో డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ హుండీ మార్కెట్ను అభివృద్ధి చేయడం అనేది దేశీయ బ్యాంకుల్లో కావాల్సినంత శ్రద్ధను చూపించడం లేదు. హుండీలు డిస్కౌంట్ చేయడం మీద వాళ్ళు పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు. ఈ విధమైనటువంటి లోపాలతో పాటు ఇది యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ఆదేశాలు కానీ వీటిని పట్టించుకోవు. ఎందుకంటే ఇవి ప్రైవేట్ వ్యక్తులు కొన్ని కుటుంబ వ్యాపారంగా నిర్వహిస్తున్నటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీస్. దానివల్ల ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్, మన వాణిజ్య బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఆధీనంలో ఉండి పనిచేసినప్పటికీ దేశీయ బ్యాంకుల్లో ఎవరి కంట్రోల్లోనూ పనిచేయరు. వాళ్ళ కుటుంబ వ్యాపారంగా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయడం వల్ల ఇది కూడా మనం లోపంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఇండిజినియస్ బ్యాంక్స్ యొక్క డిఫెక్ట్స్ గురించి మనం మాట్లాడవచ్చు. ఈ విధంగా మనం ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి తెలుసుకున్నాం. ఒకసారి ఇండిజినియస్ బ్యాంక్స్ గురించి బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నది చూద్దాం. సో భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకింగ్ విచారణ కమిటీ ప్రకారం డిపాజిట్లను స్వీకరించి హుండీలతో వ్యాపారం చేసేటువంటి లేదా రుణాలను మంజూరు చేసేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలను కానీ దేశీయ బ్యాంకులు అని పిలుస్తాం. దేశీయ బ్యాంకులకి వడ్డీ వ్యాపారస్తులకి డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. వడ్డీ వ్యాపారస్తులు కేవలం వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాయి, కానీ దేశీయ బ్యాంకులు ఏదో మామూలు వ్యాపారం చేసుకుంటేనే మరోవైపు వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాయి. అందుకనే వారిని బ్యాంకర్లు అని పిలుస్తాం.
వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువ వ్యవసాయ కార్యకలాపాలకు అప్పులు ఇస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకులు ఎక్కువగా వర్తక వాణిజ్యాలకు, పరిశ్రమలకు విత్త సహాయం చేస్తూ ఉంటాయి. ఇతర తాకట్టు లేకుండా కూడా అప్పులు ఇస్తూ ఉంటాయి. అయితే దేశీయ బ్యాంకులు ఎక్కువగా తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తూ ఉంటాయి. కానీ వడ్డీ వ్యాపారస్తులు అప్పులకి ఎక్కువగా తాకట్టు అనేది పెట్టించుకోవాలి. దేశీయ బ్యాంకుల్లో సామాన్యంగా రుణగ్రహీతల యొక్క ఉద్దేశాలను బట్టి రుణాలు ఇస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులు విధించేటువంటి వడ్డీ రేటు కంటే దేశీయ బ్యాంకర్లు విధించేటువంటి వడ్డీ రేటు సాధారణంగా తక్కువగానే ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులు గ్రామాల్లో, దేశీయ బ్యాంకర్లు పట్టణాల్లో వ్యాపారం చేస్తారు. దేశీయ బ్యాంకుల్లో కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుని నిబంధనలతో వాటి వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క దేశీయ బ్యాంకుల యొక్క విధులు చూసాం మనం. దేశీయ బ్యాంకులు అనేవి అప్పులు ఇవ్వడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించడం చేస్తూ ఉంటారు. వీళ్ళు యాక్చువల్గా మనం మార్వాడీలు, జైన్లు, షరాబులు, చెట్టియార్లు వీళ్ళు కుటుంబ వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. దేశీయ బ్యాంకర్లు ఆధునిక బ్యాంకింగ్ నిర్వహణ సూత్రాలను, విధానాలను పాటించడం అనేది చేయరు. వీరు ఆస్తుల మీద, తనఖాల మీద, డిమాండ్ మీద, ప్రామిసరీ నోట్ల మీద అప్పులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అలాగే చిన్న పరిశ్రమలకి, చిల్లర మండల వ్యాపారాలకి సహాయం చేస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకర్ల ముఖ్య వ్యాపారం వ్యవసాయానికి, గ్రామీణ వడ్డీ వ్యాపారస్తుల ద్వారా అప్పులు ఇస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకులు తమ ఖాతాలను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఖాతాల్లో రైటింగ్ అనేది చేస్తూ ఉంటారు. దేశీయ బ్యాంకులు సాధారణంగా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఉంటారు. వాటి వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళు విధించేటువంటి దేశీయ బ్యాంకర్లు చేసేటువంటి వ్యాపారంలో లోపాలు కూడా మనం చెప్పుకున్నాం. నిర్వహణ లోపమని, స్పెక్యులేటివ్ వ్యాపారం అని, డిపాజిట్ రంగం అని, మూలధన కొరత అని, సంఘీభావం లేకపోవడం, ఎక్కువ వడ్డీ రేట్లు, అప్పు వసూలు చేసేటువంటి పద్ధతులు, బిల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా మనం లోపాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశీయ బ్యాంకులు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండవు. కుటుంబ వ్యాపారం కాబట్టి ఈ భారతదేశ వ్యాపార సంస్థ ఏదైతే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు, కుటుంబాలుగా మనం ఈ దేశీయ బ్యాంకుల గురించి చెప్పుకోవచ్చు.